1999 జనవరి 23 భారతదేశంలో అతి హేయమైన క్రియ జరిగిందని పేర్కొన్న ప్రధాని वो हमारा सर धर्म से आने वाला काम है। గ్రహం స్టేన్స్ మరియు అతని ఇద్దరి కుమారులు వారి వాహనంలోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన బజరంగ్ దళ యాక్టివిస్ట్ ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీస్ అయిన గ్రహం స్టేన్స్ అండ్ ఫ్యామిలీ ఆస్ట్రేలియా నుండి ఒడిశాలోని ప్రాంతానికి పరిచర్య నిమిత్తం వచ్చారు. అందరికీ దూరంగా వెలివేయబడిన కుష్టి రోగులను చేరదీసి దాదాపు 34 years కుష్టి వ్యాధిగ్రస్తులకు వైద్యం చేస్తూ వారి జీవనాన్ని 50 మంది దుండగులు దారాసింగ్ నాయకత్వంలో గ్రహం స్టేన్ మరియు వారి ఇద్దరి కుమారులైన ఫిలిప్ అండ్ తిమోతిని పెట్రోల్ వేసి వారి వాహనంలోని సజీవ దహనం చేశారు. గ్లాడిస్ స్టేన్స్ తన భర్తను ఇద్దరు కుమారులను పంపినప్పటికీ నేరస్తులను క్షమిస్తూ ప్రభు ప్రేమ ప్రకటిస్తూ అంతకులు ప్రభు ప్రేమతో ముట్టబడి మారడమే నా ప్రార్థనని తెలియజేస్తుంది. I'm deeply saddened, and still my prayer and desire is that these people who took my husband's life will be touched by that same love, so that they will never do this to any other person. ఫర్గివ్నెస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. తాను ప్రార్థించిన రీతిగానే నేరస్తులలో ఒకటైన చెంగు హన్స్తా మైనర్ అయిన కారణాన 2008లో కోర్ట్ వార్ని రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయర్ జరిగిన ఇంటర్వ్యూలో చెంగు యేసుక్రీస్తు ప్రభుల వారిని నా సొంత రక్షకుడు అని తెలియజేస్తూ ఆయనలోనే నాకు శాంతి దొరుకుతుందని ప్రకటించారు. క్రైస్తవుల ప్రాణం తీసిన ప్రతిసారి క్రైస్తవ్యం మరుగైపోలేదని మరింత విస్తృతంగా వ్యాపించింది. యు మే సైలెన్స్ అవర్ వాయిసెస్ బట్ నాట్ హియర్. యు మే బ్రేక్ అవర్ బాడీస్ బట్ నాట్ క్రైస్ట్ విత్ us.